క్యాప్స్టన్ వన్ ఫింగర్ తో టచ్ చేస్తే రెవల్యూషన్ మొదలైనట్టే. రేపు హైదరాబాద్ కి సీఎం రేవంత్. మధ్యాహ్నం సురేఖ చిన్నారెడ్డి వ్యవహారంపై చర్చ. పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవన్న మహేష్. మంగళూరులో ఖర్గేతో సురేఖ భేటీ. కూతురు కామెంట్లపై మంత్రి వివరణ. రాష్ట్ర పార్టీకి సమాధానం చెప్పాలన్న ఖర్గే. కొండా సురేఖ మాజీ ఓఎస్టీ డ్రైవర్ అరెస్ట్. తెల్లాపూర్లోని సుమంత్ ఇంటి ముందు అరెస్ట్. ఒక వ్యాపారిని 10 కోట్లు డిమాండ్ చేశాడని ఆరోపణలు. చిన్నారెడ్డి వివరణలో అన్ని అబద్ధాలే. ఆయన వివరణతో సంతృప్తి చెందలేదన్న మీఘారెడ్డి. అనుచిత వ్యాఖ్యలపై చర్యలకు డిమాండ్. ఆటో సంఘాలతో రవాణా శాఖ చర్చలు సఫలం. ఈ అర్ధరాత్రి నుండి తలపెట్టిన సమ్మె విరమణ. డిమాండ్లపై మంత్రి పొన్నం సానుకూల స్పందన. కాంగ్రెస్ 1000 రోజుల దగాపై సమరభేరి. సెప్టెంబర్ 2 నుండి బీఆర్ఎస్ నిరసనలు. కాంగ్రెస్ వైఫల్యాలను జనంలోకి తీసుకువెళ్లాలన్న కేటీఆర్. లిక్కర్ స్కామ్ లో కారుమూరి అరెస్ట్. కక్ష సాధింపు చర్యలంటున్న మాజీ మంత్రి. అక్రమ కేసులతో వేధిస్తున్నారు అన్న వైసీపీ నేతలు. బందరు జనసేనలో విభేదాలు. మేయర్ అభ్యర్థిత్వంపై కొనసాగుతోన్న రచ్చ. నడి రోడ్డుపై ఒకరిపై మరొకరు దాడి. రేపు సాయంత్రం టీపీసీసీ జూమ్ సమావేశం. టీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యేలతో టీపీసీసీ సమీక్ష. ఎస్ఐఆర్ కోఆర్డినేటర్స్ తో మహేష్ గౌడ్ భేటీ. లండన్ లో ప్రవాసులతో రేవంత్ భేటీ. పెట్టుబడులతో పాటు విద్యారంగంపైన చర్చ. రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాసుల భాగస్వామ్యం పెంచాలన్న సీఎం. రాత్రికి రాత్రే పేదల ఆస్తులను 22A పెట్టారు. కమిషన్స్ కోసం ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ప్రభుత్వ ఆస్తులను సైతం అమ్మేస్తున్నారన్న హరీష్. రేపటి బీజేపీ దీక్షకు అనుమతి నిరాకరణ. ఫీజు బకాయి, బీజేపీ లడాయి పేరుతో దీక్ష. శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని నిరాకరణ. రేపు కొత్త మొక్కజొన్న వంగడం ఆవిష్కరణ. ఉపరాష్ట్రపతితో కలిసి ఆవిష్కరించనున్న చంద్రబాబు. ఏలూరు జిల్లా ముసునూరులో ఏర్పాట్లు. తిరుమలలో నేరాలు, అపచారాలు పెరిగాయి. 1000 క్వార్టర్ బాటిల్స్ తిరుమలకు వెళుతున్నాయి. మద్యం కేసును తిరుపతికి మళ్లించారన్న భూమన. విజయనగరం జిల్లాలో ప్రమాదం. కానిస్టేబుల్ మృతిపై కన్నీటి పర్యంతమైన ఎస్పీ. ఆసుపత్రిలో మరో 3 చికిత్స. కేపీహెచ్పీలో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు. 3 యువకుల అరెస్ట్. 30 లక్షలు సీజ్. ప్రాంక్ కాల్ తో బయటపడిన బండారం. గచ్చిబౌలిలో శిథిరాల తొలగింపు పూర్తి. డ్యామేజ్ అయిన మరో బిల్డింగ్ కూల్చివేతకు నిర్ణయం. మొత్తం 5 బిల్డింగ్లను కూల్చివేస్తామన్న హైడ్రా. సూరత్ లో లోయలో కొరిగిన బస్. మరోవైపు నుండి దిగి ప్రాణాలు కాపాడుకున్న ప్రయాణికులు. ప్రమాద సమయంలో బస్సులో 59 మంది ప్రయాణికులు.